కొంతమందిని శిష్యులుగా ఎంచుకోవడం జరిగింది. వీరి పని ఏమిటంటే యేసు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానము ప్రకటించటం. అంటే ఎవరైతే యేసు ప్రభుని పరిచర్య చూశారో, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు వారు కూడా ఆయనతో పాలు పంచుకున్నారు. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు చేసిన గొప్ప కార్యాలన్నీ చూసి వాటిని అనేకులకి వివరిస్తున్నారు. మరియు ఆయన చనిపోవటం, పాతి పెట్టబోవటం, తిరిగి లేకపోవటం, ఆరోహణం వరకు కూడా సమస్తమును కూడా చూసి సాక్ష్యం ఇచ్చే వారిని అపోస్తలులు అంటారు. వీరు ఎంతమంది అంటే 12 మంది. 12 మందిని యేసు ప్రభు శిష్యులుగా ఎంచుకోవడానికి కారణం ఇశ్రాయేలు యొక్క గోత్రములు ఎన్ని? 12 గోత్రముల వారిని దృష్టిలో పెట్టుకుని యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఎంచుకోవడం జరిగింది. ఈ 12 మంది శిష్యులు ఏం చేస్తూ ఉంటారు అంటే, చనిపోయి నీనా కొరకు కల్వరి శిలువలో ప్రాణమును పెట్టి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి అనేక సార్లు తన యొక్క శిష్యులకు మరలా కనిపించి ఆరోహణమయ్యే వరకు కూడా జరిగిన సంఘటనలన్నింటినీ కూడా వీరు సాక్షులు. వీరినే అపోస్తలులు అన్నారు. అపోస్తలుల కార్యములు 1:22లో వీరి గురించి రాయబడటం జరుగుతుంది. ఆది సంఘములో అపోస్తలులు అనబడిన వ్యక్తి పునరుద్ధరణుడైన క్రీస్తు ప్రభువు యొక్క అధికారములకు రాయబారిగా ఉన్నవాడు. ఏంటన్నా? పునరుద్ధరణుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క అధికారములకు రాయబారిగా ఉన్నాడు. రాయబారి అంటే మన ఇక్కడ విషయాలను తీసుకెళ్ళి అందించేవాడు రాయబారి అంటే. ఏ విషయాలను అందించడానికి వీరు ఉన్నారంటే క్రీస్తుని గురించి వివరించడానికి, వారు చూసినది, కన్నవాటిని, విన్నవాటిని అనేకులు చెప్పడానికి వారు రాయబారిగా ఉన్నారు. అపోస్తలులు అనబడిన పదము గ్రీకు భాషకు చెందినది. ఈ పదము శిష్యులుగా ఉన్న 12 మందికి వర్తించుతున్నది. ఈ విషయం ఎక్కడ తెలియజేయబడుతుందంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం వరకు తెలియజేయబడుతుంది. ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం వరకు ఒకసారి చదవండి. దెయ్యములను వెళ్ళగొట్టు అధికారమును గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. చూడండి, ఎంతమందిని నియమించుకోవడం యేసు గారు? 12 మందిని నియమించుకున్నారు. వీరి పని ఏంటి? సువార్తని అనేకులకి చేరవేయించడం వరకు వీరిని నియమించడం జరిగింది. వీరు 12 మంది. వారు ఎవరో చూడండి ఒకసారి అందరూ రాయబడి ఉంటారు. వారు ఎవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేసు అని పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా గురుబడివాడు అని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ అనువాడు. దేవునికి స్తోత్రం. 12 మంది. ఈ 12 మందిని 3 గుంపులుగా విభజించడం జరిగింది. 12 మందిని 3 గుంపులు అంటే 3 4 12. మొదటి గుంపులో 4 వ్యక్తులు ఉన్నారు. ఆ మొదటి గుంపులో ఉన్న 4 వ్యక్తుల గురించి మొదటి రోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అంటే ఏమర్థమవుతుంది మీకు? 2వ గుంపులో గురించి ఎప్పుడు చెప్తాను నేను? ఇప్పుడు రేపు చెప్తాను. 3వ గుంపులో గురించి ఎప్పుడు చెప్తాను? 3వ రోజు చెప్తాను. అంటే 3 4 12
అంటే ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ఏం నేర్చుకుంటారు మీరు? 12 మంది శిష్యులు ఎవరు, ఈ 12 మంది పేర్లేంటి, వీరు ఏం చూశారు, ఏమి చెప్పారు, ప్రపంచానికి ఏమి చాటారు, వారి జీవితాలు ఎలాగా ముగించబడినాయి, ఎలాగా ఆయన కొరకు అర్పించబడినాయి, వాటి నుండి మనం ఏమి నేర్చుకున్నాం అనేది ఈ 3 రోజుల్లో మీ అందరికీ తెలుసు. మొదటి గుంపు పేరు 12 మంది పేర్లు చెప్పాను. అందులో 3 గుంపులుగా విభజించబడ్డాయి. ఆ మొదటి గుంపు పేర్లు చెప్తా. మొదటి గుంపులో మొదటి వ్యక్తి సీమోను. ఎవరమ్మా? సీమోను. ఇతనికి పేతురు అని పిలువబడ్డాడు. పేతురు అనగా అర్థము రాయి, పంట అని అర్థం ఇస్తుంది. ఈయన మొదటి గుంపులో మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఆంద్రియ. ఎవరమ్మా? ఆంద్రియ. ఇతడు పేతురు యొక్క సహోదరుడు. మూడో వ్యక్తి యాకోబు. ఈయన జబదయి కుమారుడు. నాలుగో వ్యక్తి యోహాను. ఈయన యాకోబు సోదరుడు. 4 పేర్లు చెప్పాం. రెండో గుంపు ఫిలిప్పు, అంటే వెతకుచుండిన వాడు అని అర్థం. రెండో గుంపులో రెండో వ్యక్తి బర్తలోమయి. ఇతన్ని నతానీయేలు అని పిలుస్తారు. ఇశ్రాయేలీయులో శ్రేష్ఠుడు అని కూడా అనబడినవాడు నతానీయేలు. మూడో వ్యక్తి తోమ. దైవత్వమును కూర్చిన వివరించిన వాడు తోమ. నాలుగో వ్యక్తి మత్తయి. తనకి తానే సొంకరి అని పిలుచుకున్నటువంటి వ్యక్తి. మూడో గుంపులో మొదటి వ్యక్తి యాకోబు. ఇతడు అల్ఫయి కుమారుడు. ఇతన్నే చిన్న యాకోబు అని చిన్నవాడు అని పిలవడం కూడా జరిగింది. రెండో వ్యక్తి లెబ్బయి. ఇతన్నే తద్దయి అని కూడా పిలుస్తారు, యోధ అని కూడా పిలుస్తారు. ఈ వ్యక్తికి 3 పేర్లు కలవు. మూడో వ్యక్తి సీమోను. ఇతడు చలోతువాడు. నాలుగో వ్యక్తి కెరేమోతు వాడైన యోధ. ఇతడే ఇస్కరియోతు యోధ. 3 గుంపుల పేర్లు చెప్పాను. ఈ 3 గుంపుల్లో మొదటి వాడి గురించి చెప్తాను జాగ్రత్తగా. ఇతడి పేరు కపెర్నహూము. ఇతని పేరు పేతురు. యేసు ప్రభు వారి శిష్యులు 12 మందిలో ప్రధానమైన వాడు ఎవడుకున్నాడు? మొట్టమొదటి స్థానం ఎవరికి ఉందమ్మా? పేతురుకు ఉంది. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో మొదటి వాడు ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీకు గుర్తు రావాల్సిందండి పేతురు. పేతురు అనే మాటకు అర్థం పంట, రాయి అని అర్థం. అందుకనే ప్రభు ఉన్నాడు, పేతురు నీ మీద నేను ఆ సంఘాన్ని కట్టుకున్నాను. అంటే ఈ పంట మీద పునాది వేయబడుతున్న సంఘం గురించి ఆయన వివరించాడు. అంటే ఆ పంట ఎవరో తీస్తే ఆ పంట మీద కట్టబడినటువంటి సంఘం ఏది? దేవుణ్ణి ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారో వారు అక్కడ సంఘముగా ఉంటారు. ఇక్కడ పేతురు గారి యొక్క ప్రాంతము ఊరు కపెర్నహూము. పేతురు గారు ఏ ఊరు సంబంధించినడమ్మా? మనం ఏ ఊరు సంబంధించినవాడు? కొత్తపల్లివాడు. పేతురు గారు ఎక్కడ వాడు? కపెర్నహూము వాస్తవ్యుడు. పేతురు గారి యొక్క తండ్రి పేరు యోనా. యోనా అంటే చేప కడుపులోకి వెళ్ళి యోనా అనుకుంటారు, ఆయన కాదు. ఇక్కడ యోనా అని ఎందుకు పిలవబడుతూ ఉందంటే చేపలు పట్టే వాళ్ళందరినీ కూడా, అక్కడున్న ప్రాంతంలో అందరూ కూడా రెండో పేరుగా చేపలు పట్టే వారికి యోనా అని పిలవడం అనేది అక్కడ ఆనవాయితీ. ప్రతి మనిషికి కూడా ఒక పేరు ఉంటుంది, కానీ చేపలు పట్టే వృత్తి వారిని యోనా అని పిలవడం అనేది ఆనవాయితీ. ఎందుకని? యోనా ఎక్కడ ఉన్నాడమ్మా? చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? కనుక దానికి గుర్తుగా ఈ చేపలు పట్టు వారిని యోనా అని పిలవడం అనేది ఆనవాయితీ. కనుక తన తండ్రి పేరు ఏంటి? యోనా తండ్రి పేరు పేతురు. తండ్రి పేరు యోనా. యోనా కొడుకు పేరు పేతురు. ఆమె తల్లి పేరు పేతురు గారి యొక్క తల్లి పేరు పెర్సాచువా అనే పేరు గల ఆమె. కుమార్తె పేరు పెట్రా నెర్లా.
సోదరుని పేరు ఆంద్రేయ. సోదరుని పేరు ఆంద్రేయ. భార్య పేరు రాయబడలేదు. భార్య పేరు రాయబడలేదు. ఎక్కడ కూడా పేతురు గారి భార్య గురించి రాయబడలేదు. పేతురు గారు అత్త స్వస్థత పొందినట్టు రాయబడింది, కానీ పేతురు గారి భార్య గురించి ఎక్కడ రాయబడలేదు. మరి ఎందుకున్నాడు? ఎందుకు గురించి రాయబడలేదు అంటే ఒక అర్థమవుతుంది. మనం ఏమనుకుంటాం? బైబిల్లో రాయబడలేదంటే ఏమనుకుంటాం? ఆ యోగ్యత లేదేమో అనుకుంటాం. కానీ ఎందుకు రాయబడలేదో తెలియదు. కానీ మన అత్తగారి గురించి కూడా రాయబడింది. ఆమెకి జ్వరం వచ్చినప్పుడు ఏం చేయకుండా స్వస్థత పొందింది అనేది రాయబడింది. అవునా? ఈమె భార్య పేరు ఎక్కడ రాయబడింది? పేతురు గారి వృత్తి ఏంటి? చాలా వృత్తి. ఇతనికి కేఫా, బరయోన అనే పేర్లు కూడా కలవు. పేతురు గారి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాల్లో కనిపిస్తుంది. 16-17 వచనాల్లో కనిపిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. యేసు ఆరోహణమగు వరకు ఆయనతో ఉన్నవాడు. ఎప్పుడమ్మా? యేసు ప్రభు గారు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత 3 పర్యాయాలు తన యొక్క శిష్యులకి కనిపించిన తర్వాత ఆయన ఏమైపోయాడు? ఆరోహణమయ్యాడు. ఆరోహణం అంటే ఎత్తపడ్డాడు. అలా పైకి ఎత్తబడే వరకు కూడా ఎవరితో ఉన్నాడమ్మా? యేసు ప్రభుతో సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు పేతురు గారికి యేసు ప్రభు గురించి అన్నీ తెలుసు. యేసు ప్రభు ఆయనతోనే ఉండటానికి అవకాశం పేతురు గారికి చాలా ఎక్కువగా ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆంద్రేయ వలె బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క వెంబడించే వ్యక్తి. పేతురు గారు ఎవరమ్మా అంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరైతే ఉన్నారో ఆయన వెంబడించే వ్యక్తి. ఎప్పుడైతే పేతురు గారు, ఆంద్రేయుడు అందరూ కూడా యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకోవడానికి వెళ్తే యోహాను ఏమంటాడు? బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఎప్పుడైతే చెప్పబడటం జరిగిందో అప్పటి నుండి యోహాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించడం జరిగింది. ఒకసారి మనం ఆలోచిస్తే చేపలు పట్టేవారిగా ఉండి ఇతనికి కొన్ని వాడలు కలిగి ఉన్నాడు. ఈయన చేపల్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఏం చేసేవాడు? సప్లై చేసే పని చేసేవాడు అతను. కానీ చేపలను పట్టేవాడిని మనుషులను పట్టేవానిగా చేసిన దేవుని వెంబడించాడు. ఈయన మొదటిసారిగా యేసుని కలుసుకున్నప్పుడు ఒక విషయం తెలుసుకున్నాడు. ఏంటి? పేతురు యేసు ప్రభువును చూసినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఏదైతే చెప్పాడో దాన్ని బట్టి వెంటనే యోహానుని విడిచిపెట్టి యేసు ప్రభు గారిని వెంబడించడం ప్రారంభించాడు. యేసు ప్రభు గారు తరచుగా ప్రయాణం చేస్తూ ప్రతిసారి ఎక్కడికి వచ్చేవాడు? పేతురు గారి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు. కనుక పేతురు గారి ఇల్లు ఎలా ఉందే? యేసు ప్రభు యొక్క విశ్రాంతి తీసుకునే స్థలముగా ఉంది. కనుకనే అనేకమైన రోగుల్ని ఎక్కడ స్వస్థపరిచారంటే పేతురు ఇంటి దగ్గర స్వస్థపరచడం జరిగింది. కనుక పేతురు ఇల్లుని స్వస్థతా గృహం అని పిలవడం కూడా జరిగింది. కారణం ఏంటంటే ఒక సందర్భంలో పెంకులు ఓడదీసి మంచంతోటి ఒక వ్యక్తిని కిందకి దింపినట్లు బైబిల్లో రాయబడాను. ఆ ఇల్లు ఏదో తెలుసా? అది పేతురు గారి. పేతురు గారి జీవితం చూస్తే ఎలా ఉంది? సేవకుల్ని దేవుణ్ణి ప్రేమించి పరిచర్యని బలంగా చేయటానికి సహకరించే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ పేతురు గారి గృహము స్వస్థతా గృహముగా పిలువబడుతుంది. ఇదే గృహంలో యేసు ప్రభు ఒకసారి ఒక చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆ పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఏమని చెప్తాడు? పిల్లల దగ్గరికి వస్తుంటే ఆటంకపరిస్తే కొంతమంది చిన్న పిల్లల్ని ఎప్పుడు కూడా మీరు ఆటంకపరచవద్దు. దాన్ని బట్టి వీళ్ళు ఎలా ఉంటారో దేవుని పోలి దేవదూతలు పోలి ఉంటారు చిన్న పిల్లలు. కనుక వారిని ఎప్పుడు కూడా మీరు ఆటంకపరచకూడదని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. పేతురు గారు
కొంతమంది రోగులను కూడా వారింటికి తీసుకొచ్చి ఉంచేవారు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఎక్కడ తిరిగినా ఎప్పుడు చివరికి ఎక్కడికి వస్తాడు? పేతురు గారి ఇంటికి వస్తారు కనుక ఆయన వచ్చేటప్పటికి రోగులందరూ తీసుకొచ్చి అక్కడ ఉంచేవారు. అలా ఉంచడం ద్వారా యేసు ప్రభు గారు పరిచయం చేసి వచ్చిన వెంటనే ఏం చేసేవారు? వారందరినీ స్వస్థపరచడం అనేది జరిగింది. ఈ రకంగా పేతురు గారి యొక్క గృహం ఎలా ఉంది? నిత్యము ప్రార్థనలు జరిగే స్థలముగా, అనేక మందిని స్వస్థపరిచే స్థలముగా ఉంది. కనుక మొదట ఈయన ఎవరో చేపలు పట్టుకున్నాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఈయన్ని మనుషులను పట్టు జాలరిగా మార్చాడు. పిల్లలు మన జీవితాల్లో కూడా మనకి ఏమీ తెలియకపోవచ్చు, మన బ్రతుకులో మనం అనుకున్నంత బాగోగులు లేకపోవచ్చు. కానీ పేతురు గారిని చేపలను పట్టేవాడిని మనుషులు పట్టే జాలరిగా చేసిన దేవాది దేవుడు ఈ రాత్రి కాలశంలో నీ కుటుంబంలో, నా కుటుంబంలో సమస్యల్ని, ఇబ్బందులు, ఈర్పుల్ని తప్పించడం పెద్ద విషయమేమి. పేతురు నమ్మాడు. ఎవరి మాట బట్టి నమ్మాడు? దేవుని గొర్రె పిల్ల అని తన గురువుగా భావించినటువంటి బాప్తిస్మమిచ్చి యోహాను ఎప్పుడైతే ప్రకటించాడో వెంటనే అతను వెంబడించాడు. అంటే నమ్మితే ఏం చూస్తాను? నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆ నామములో శక్తి ఉన్నదని గ్రహించాడు కనుక తన ఇల్లు ఏమైపోయింది? అంతవరకు పేతురు గారు, తన భార్య, తన యొక్క సహోదరుడు, తన యొక్క అత్తగారు ఉండే నివాసం ఏమైపోయిందమ్మా? స్వస్థతా గృహంగా మారిపోయింది. నీ గృహమును కూడా దేవుడు అటు రీతిగా మార్చగల శక్తివంతుడు. బలహీనంగా ఉన్న స్థితిలో ఉన్న మనల్ని బలహీనత తొలగించి బలపరిచి ఆ యొక్క గృహమును సాక్షిగా నేను నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాలశంలో నమ్మగలిగితే దేవుడు పేతురు గృహాన్ని ఏ రకంగా మార్చాడో నీ గృహాన్ని కూడా అట్టి రీతిగా మార్చబోతున్నాడు. బిడ్డలారా, అట్టి విశ్వాసం మనలో ఉంటే దేవుడు కార్యములు చేయగొప్ప దేవుడు. యాయీరు కుమార్తె బ్రతికించినప్పుడు పక్కనే యేసు గారు పక్కనే ఎవరున్నారో? పేతురు గారు ఉన్నారు. యాయీరు కుమార్తె ఈమె మరణించింది. మరణించిన ఈ కుమార్తెని యేసు ప్రభు ఏం చేశాడమ్మా? తిరిగి బ్రతికించాడు. ఆ బ్రతికించినప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నాడో అలా చూస్తూ ఉండిపోయాడు. కారణం ఏంటంటే చనిపోయిన బిడ్డను కూడా ఈయన బ్రతికిస్తున్నాడు. అలా బ్రతికించినప్పుడు పేతురు గారు ఏమంటుందా? ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. యాయీరు కుమార్తె బ్రతికించిన సంఘటన బైబిల్లో మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో కనిపిస్తుంది. ఇవన్నీ బైబిల్లో రాయబడిన విషయాలను మాత్రమే నేను చెప్తూ ఉన్నా. ప్రతిదీ ఆధారంతో చెప్తూ ఉన్నా. యాయీరు కుమార్తె గురించి మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనం రాయబడింది. యేసు ప్రభు గారు రూపాంతరము చెందినప్పుడు యేసు ప్రభు గారికి ఎదురుగా నుంచుని చూస్తున్న వ్యక్తుల్లో పేతురు కూడా ఒక వ్యక్తి. అంటే యేసు ప్రభు గారు ఏం చేస్తారో ఆరోహణం అయిపోతున్నప్పుడు మీరు అందరూ వెళ్ళి వాక్యములో సువార్తను ప్రకటించని చెప్పినప్పుడు అక్కడ ఎదుర్కొంటా ఉన్న వాళ్ళు పేతురు కూడా నిలబడి ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారిని కళ్ళారా చూసిన వ్యక్తి, ఎప్పుడు ఆరోహణమయ్యే సమయంలో కూడా చూసిన వ్యక్తి పేతురు గారు. మరి మనము ఎప్పుడు ఎత్తబడతామో అని తెలియదు. ఆయన మరలా వచ్చినప్పుడు పేతురు వలె మనం కూడా ఏం చూడొచ్చు? ఏం చూడొచ్చమ్మా? ప్రభువుని ఖచ్చితంగా చూడొచ్చు. ఆ చూడాలనే ఆసక్తిగా ఉంటే ఖచ్చితంగా ఒక రోజు నువ్వు కూడా ఆయన్ని
చూడగలుగుతాం. గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు తనతో పాటు ఉన్న వ్యక్తి పేతురు. చూడండి, ప్రతి సందర్భంలో కూడా ఎవరున్నారు? ప్రభుతోటి పేతురు ఉన్నాడు. మన జీవితాలేంటి? మన జీవితాలేంటి? కష్టం వస్తే కన్నీరు వస్తే ప్రభు అంటాం, సంతోషం వస్తే సమాధానం లేని వారికి తిరిగేస్తా ఉంటాం. అవునా? కష్టాలు వచ్చినప్పుడు ప్రభు కావాలి, కన్నీళ్ళు వచ్చినప్పుడు ప్రభు కావాలి. కానీ ఆనందం సంతోషం ఉన్న ప్రభుని బిడ్డలారా, మనం ప్రభుని మర్చిపోయే వారిగా ఉండకూడదు. నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి, నిత్యము ఆయనతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఏదన్నా మీ ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నారంటే ఎవరిని పిలుస్తారు? బాగా మీకు టచ్లో ఉన్న వాడిని పిలుస్తారు. ఎక్కడో బీరకాయ పీసి చుట్టం అనే వాడిని పిలుస్తామా? ఎలా? కారణం ఏంటి? ఒకవేళ మీకు చుట్టాలు, బంధువులు, ఆత్మీయులైనా వాళ్ళకి మీకు మధ్య ఏమి లేదు, సరైన బంధం లేకపోతే లేవు. అంటే ఒక బంధముని కొనసాగిస్తూ రిలేషన్ కొనసాగించే వారిని పిలుస్తూ ఉంటాం. అవునా? అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? దేవుడితో మనం నుంచి ఒక బంధం కలిగి ఉంటే ఆయన మనకు ఏది కావాలంటే అది చేస్తాము. అంటే ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడో నిత్యము చూస్తూ ఉంటాడు. అంటే ఆయన చూడాలంటే మనం ఏం చేయాలి? ఆయనకి కనపడాలి. ఆయన కనపడటం అంటే ఏంటి? ఆయన వాక్యాన్ని మనం చదువుకుంటూ నిత్యము ఆయనతో పాటు కలిసి మనం కూడా ఏం చేస్తుండాలి? ఈ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉండాలి. పేతురు గారు అట్టి రీతిగా ప్రయాణం చేశాడు. బ్రతికినంత కాలము కూడా ఏం చేశాడు? క్రీస్తుని ధ్యానిస్తూనే బ్రతికాడు. పేతురు గారిని గోధుమ ధాన్యంతో పోలుస్తారు. గోధుమలు ఉన్నాయి కదా, పేతురు గారిని గోధుమతో పోలుస్తారు. కారణం ఏంటంటే శ్రేష్టమైన ఆహారము గోధుమ నుండి వస్తుంది కనుక అతి శ్రేష్టమైన వ్యక్తిగా పేతురు గారిని మనం చూస్తే ప్రభు యొక్క శత్రువుతో కలిసి కూర్చున్న వ్యక్తి కూడా ఎవరో? పేతురు గారు. ఎవరితమ్మా? ప్రభు శత్రువు ఎవరైతే ఉంటారో సాతాను. ఆ సాతాను అంటే ప్రభు వ్యతిరేకంగా ఉన్నారు. ఒక సందర్భంలో వాళ్ళ వ్యతిరేకమైన గుంపులో పేతురు గారు కూర్చుని ఉన్నారు. ఎప్పుడో తెలుసా? యేసు ప్రభు గారిని బందీగా పట్టుకుని ఎక్కడ తీసుకెళ్లారు? ఆ యొక్క రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఎలా తీసుకెళ్తున్నారో ఏంటని చెప్పి ఆయన విడిచిపెట్టలేక, వదలలేక, ఆయన మీద ఉన్న ప్రేమను చంపుకోలేక కాస్త దూరంగా ఆయన వెనకాలే వెళ్ళాడు. ఎక్కడ వరకు? రాజుగారి ఇంటి దాకా వెళ్ళాడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ సైనికులు కనిపించారు. సైనికులు కనిపిస్తే వారు ఏం చేస్తారు? ఇతన్నే గుర్తుపట్టే ప్రమాదం ఉంది కనుక ఇతను ఏం చేస్తారంటే అక్కడ చలిమంట వేసుకుంటే అక్కడ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఎవరో యేసు ప్రభువుని ఎలా శిక్ష వేయాలి, ఎలా బంధించాలి, ఏ శిక్ష వేయాలని మాట్లాడుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అది నుంచే తన యొక్క శత్రువు దగ్గర కూర్చున్న వ్యక్తి అని కూడా ఇతన్నే వినడం జరిగింది. ఒకసారి ఆలోచిస్తే యేసు ప్రభు గారు అంటూ ఎవరో నాకు తెలియదని 3 సార్లు గొంతుని వ్యక్తి కూడా. కారణం ఏంటి? ఆయనైతే విడిచిపెట్టలేడు. ఆయన యేసు ప్రభు కావాలి కానీ ధైర్యం చేసి వెళ్ళలేని స్థితి. ఇప్పుడు బిడ్డలారా, ఒకవేళ ఈ నిజంగా మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయేమో. ప్రభువుని ఆరాధిస్తాం కానీ పూర్తిగా ధైర్యం చేయం. ప్రభువుని ప్రేమిస్తాం, ఆయన కొరకు ప్రార్థన చేస్తాం, అయ్యా మా పట్ల కార్యం చేయని అడుగుతాం. కానీ ఏం చేయం? బహిర్గతంగా యథార్థంగా బిడ్డలారా, మొక్కిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఎందుకని? నేనంటే ఎవరో తెలియదని మారిన తర్వాతే కోరిక వస్తుందని చెప్పాడు దేవుడు. బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి. మనం ఎన్నడూ కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా మనం కనుక మనం ఆయన తోటి ఎలా ఉండాలి? పనివారులుగా మనం ఉండాలి. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత పెంతెకొస్తు పండుగ రోజునే పేతురు ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల భాషలు మాట్లాడారని చెప్పి బైబిల్ చెబుతుంది. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే లోకా సువార్త 22వ అధ్యాయం 31-32 వచనం.
అవన్నీ చదివిస్తే మీరు సమయం అయిపోతుందేమని రెఫరెన్స్ మాత్రం చెప్తున్నాను. అననీయ సప్ఫీర అనే ఇద్దరు భార్య భర్తలో నీకు గద్దించిన వాడు పేతురు. ఎవరు వీళ్ళిద్దరు? అననీయ సప్ఫీర అనే ఇద్దరు భార్య భర్తల్ని గద్దించారు. కారణం ఏంటంటే యేసు ప్రభువు కోసం ఏదైతే ఇవ్వాలని, పరిచర్య కోసం ఏదైతే ఇవ్వాలని వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారో వారి దాంట్లోంచి వారే దొంగతనం చేశారు. అప్పుడు వారిద్దరు ఏం చేశారు? పేతురు గద్దించడం జరిగింది. పిల్లల అననీయ సప్ఫీరలను ఇద్దరిని ఖండించాడు ఆయన. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 11 నుంచి 11వ వచనంలో కనిపిస్తుంది. ఆత్మీయ స్థిరత్వం కలిగి బోధించిన వ్యక్తి పేతురు గారు. పేతురు గారికి ఎంత కోపం ఉన్న వ్యక్తి అంటే, యేసు ప్రభువు వారిని బంధించడానికి ఒక వ్యక్తి వస్తే తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని తెగ నరికిన వాడు. అంటే నేను ప్రేమించే, నేను ఆరాధించే, నేను ఎంతగానో ఇష్టపడే క్రీస్తుని నువ్వు అడ్డుకుంటావా అని చెప్పి కోపంతో తన దగ్గర ఉన్న కత్తితోటి ఒక వ్యక్తిని చెవి నరికేశాడు. కానీ ప్రభు ఏం చేశాడు? పేతురుని ఆపి ఆ బిడ్డని మరలా స్వస్థపరిచినట్టుగా చూస్తాం. అంటే పేతురు గారికి ఏముంది? రోషము, కోపము, పగ ఉంది. ఎందు గురించి? తాను ప్రేమించే వ్యక్తి హాని చేయబోతున్నారని. నిన్ను ప్రేమించే వ్యక్తి హాని చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోం కదా. పేతురు గారు కూడా అలాగే క్రీస్తును ప్రేమించాడు కనుక ఆ పని చేశాడు. కానీ క్రీస్తు ఏం చెప్తారంటే మనం అలా నమ్మకూడదు. వారికి మనకి తేడా ఏముంది అలా? క్రీస్తును నమ్మే మనకి బయట వారికి కాస్త తేడా ఉండాలి. ఏముండాలి? కాస్త ఓర్పు, నేర్పు, శాంతి, సమాధానం ఉండాలి. తొందరపడి ఎవరు ఏ మాట అలా. యేసు ప్రేమ అంటే అది. ఆ ప్రేమనే ఎవరు చూపించారు? క్రీస్తు చూపించాడు. పేతురు గారు నేర్చుకున్నాడు. చివరిగా పేతురు గారు ఒక మాట చెప్తున్నారు. పేతురు గారు ఆయన కొరకు తన జీవితాంతము ఏం చేశాడమ్మా? సువార్తను ప్రకటిస్తూనే జీవించాడు. ఇతన్నే ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం బోధిస్తున్నాడని ఒక దుర్వాసన వస్తున్నటువంటి ఒక చెరసాలలో వేశాడు. అది ఎన్నడూ కూడా శుభ్రపరచినటువంటి చెరసాల. ఒక కొండ దగ్గర ఆ కొండను తొలిచి ఒక ఏం చేశారు? ఒక జైలు పెట్టారు. అది ఎప్పుడు కూడా తొడవలేదు. అది దుర్గంధం వెదజల్లుతున్నటువంటి ప్రాంతం. ఈ పేతురు గారిని అక్కడ ఎందుకు వేశారో తెలుసా? దేవుని వాక్యం అనేకులు చెప్పి వారిని ఏం చేస్తున్నాడు? రక్షణ అనులోకి నడిపిస్తున్నాడు. ఇతన్ని ఎలాగే ఉదిగితే ఇక్కడ ఉన్న అందరూ కూడా క్రైస్తవులు అయిపోతారని చెప్పి అతన్ని తీసుకెళ్ళి దుర్వాసనతో చెరసాలలో వేశారు. అంటే అక్కడ కనీసం వేసిన 10 నిమిషాలు కూడా ఉండలేదు. ఆ వాసనకి వాంతులతోటి చనిపోతారు. కానీ పేతురు గారు ఆ భయంకరమైన దుర్వాసన భరిస్తూ అక్కడ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ 9 నెలలు అక్కడే ఉన్నాడు. చిత్రహింసలు అనుభవించాడు. అక్కడి నుంచి పారిపోయి రోమీయుల చేత సిలువ వేయబడినటువంటి చూడండి. అంటే పేతురు గారు దేవుడిని ఎంత దగ్గరగా చూశాడో అన్ని శ్రమలు కూడా అనుభవించాడు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే క్రీస్తును అంగీకరించిన కుటుంబాల్లో కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటిని చూసి అందరూ కూడా భయపడకూడదు. వాటిని చూసి అందరూ కూడా బాధపడకూడదు. శ్రమ తర్వాత ఏముంటది? ఏముంటదమ్మా? నీ కన్నీటిని ఏం చేస్తా అంటాడైనా? నాట్యముగా మారుస్తాను. కన్నీరు ఎప్పుడు చేస్తాం? తప్పుతున్నాం. నాట్యం ఎప్పుడు చేస్తాం? ఆనందం చేస్తాం. అంటే నీ దుఃఖాన్ని పరిపూర్ణ సంతోషంగా మార్చడానికి దేవుడు ఈ రాత్రి కాల్సినటువంటి పిలిచాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వాసించినట్లయితే ఎలాంటి ఆటంకాల నుంచైనా దేవుడు నిన్ను కాపాడగలడు. పేతురు నమ్మాడు కనుక ఆయన ఏం చేశాడు? నేను నమ్మాలి కనుక నా దేవుని కోసం ప్రాణమైనా పెడతానని చెప్పి యేసు ప్రభువు వారే సిలువ వేయబడి శ్రమ అనుభవించి చనిపోవడం జరిగింది. అంటే యేసు ప్రభు గారి యొక్క మొదటి శిష్యుడు ఎవరు? పేతురు గారు.
పేతురు గారి ఇన్ని శ్రమలు అనిపించి ఆ యొక్క జీవితాన్ని మన అందరికి సాక్షిగా నిలబడ్డాడు. రెండో వ్యక్తి ఆంద్రియా. ఇతడు కూడా ఎవరో పేతురు గారి యొక్క సోదరుడే. చూడండి, ఆంద్రియా అనే పేరుకు పురుషోత్తముడని అర్థం. తండ్రి పేరు యోనా, తల్లి పేరు జోయన్న, సోదరుడు పేరు పేతురు. పేతురు ఇక్కడ వేస్తవారిగా ఉన్నాడు, చేపలు పట్టేవారిగా ఉన్నాడు. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులుగా ఉండి ఏదైతే బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాట ప్రకారం వీరు కూడా ఆంద్రియా కూడా ఎవరు వెంబడించాడు? యేసు ప్రభువును వెంబడించాడు. ఇక్కడ చూస్తే ఆయన దీనికి తేడా ఏంటంటే ఆంద్రియా ఆత్మలు సంపాదించే వ్యక్తిగా రక్షణ లేని ప్రజలను రక్షించుటకు సువార్త చేస్తూ గడిపాడు. ఏంటంటే రక్షణ లేని వ్యక్తులకు రక్షణ కొరకు ప్రయత్నం చేస్తూ జీవించాడు ఆంద్రియా. నిజంగా నీవు నేను కూడా మన జీవితంలో ఒక్క ఆత్మను రక్షించగలిగితే నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? జ్యోతుల వలె ప్రకాశించగలిగిన దేవుడు నేను ఆ యొక్క నూతన యేసులోకి నడిపించబోతున్నాడు. ప్రియమైన పిల్లలు, ఆంద్రియా ప్రజలను రక్షించే కొరకు నిత్యము కూడా సువార్త చేస్తూనే జీవించాడు. ఇతనికి ఎంత ఆసక్తి అంటే యేసు ప్రభు వారు ఒకరోజు కొండ మీద ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న అందరూ ఆకలితో ఉన్నారు. ఇప్పుడు ఉపవాసం మీలో ఎవరంటే ఆకలిగా ఉంటారు. నాకు ఆకలిగా ఉంది, ప్రార్థనకు ముందు ప్రస్తుతానికి ఆకలి లేదు. ఆ సమయంలో ఇంతమందికి ఆహారం ఎలా పెడతామని ఆలోచిస్తే అక్కడ ఉన్న ఆంద్రియా ఉంటాడంటే, అయ్యా ఇక్కడ బాలుడు ఉన్నాడు, ఆ బాలుడు దగ్గర ఉన్నాయి రొట్టెలు చేపలు ఉన్నాయి. చూసుకోండి, అందరూ కూడా అదేం పోయింది. ఇక్కడ ఉన్నది ఎంతమంది? 5,000 మంది పైబడిన పురుషులు ఉన్నారు. ఇంకా స్త్రీలు పిల్లలు కూడా. ఇంతమంది ఉంటే వీళ్ళందరికి ఆహారం ఎక్కడ తెచ్చి పెట్టాలి అని అంటుంటే నువ్వేమంటావు? ఆ పిల్లోడి దగ్గర ఉన్న చేపలను రొట్టెలు చూపిస్తావా అని ప్రభు ఏం చేశాడు? ఆ రొట్టెల్ని చేపలు ఏం చేశాడు? ప్రార్థించి అనేకులు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఆంద్రియకి ఏముంది? దేవుడు ఏదైనా చేయగలడు అని విశ్వాసం ఉంది. నీ కుటుంబంలో అట్టి విశ్వాసం ఉంటే, నీ కుటుంబంలో అలాంటి విశ్వాసం ఉంటే, నేను క్రీస్తుని నమ్ముకున్నాను కనుక దేవుడు నన్ను నా కుటుంబంలో ఏదైనా చేయగలడు అని మీరు రాత్రికాల సమయంలో అనుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాన్ని మీకు చేయబోతున్నాడు. మీలో నూతన ఉద్యోగాన్ని, నూతన బలాన్ని నింపడం కొరకు ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఆంద్రియా యొక్క విశ్వాసాన్ని మీకు చూపిస్తున్నాడు. మనం ఎప్పుడు నిరుత్సాహంగా అవునా? అది జరగదు, ఇది జరగదు అనుకుంటాం. జరుగుద్దని నువ్వు అనుకోగలిగితే ఆయన కార్యాలు చేస్తాడు. ఆంద్రియా అలాంటి విశ్వాసం కలిగి ఈయన అనేక సందర్భాల్లో నరమాంస భక్షణ ఉండే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి దగ్గర నుంచి కూడా ప్రార్థనతో వాక్యాన్ని అందించాడు. సేనాఫ్ అనే ప్రాంతంలో నరమాంస భక్షకులు ఉంటే అక్కడికి వెళ్ళడానికి ఎవరు కూడా వెళ్ళేవారు కాదు. అందరూ భయపడేవారు, ఎవరు పోయేవారు కాదు. కానీ అక్కడికి వెళ్ళి ఈయన ఏం చేశాడు? నరమాంస భక్షకుల్ని దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మార్చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మన మనుషుల మధ్య తిరుగుతున్నాం, ఒక్కను కూడా మార్చం. మన మనుషుల మధ్య నిత్యం తిరుగుతాం అనుకో, ఒక్కను కూడా మార్చం. ఎలా మార్చాలి అంటే నీ ప్రేమతోటి, నీ వ్యక్తిత్వంతో, నీ మాటలతోటి, నీ నడకతోటి, నీ యొక్క ఆలోచనతోటి ఎదుటి వ్యక్తిని ఆలోచింపజేసేలాగా నువ్వు ఉండగలిగితే నీవు కూడా ఆంద్రియలాగా ఎందుకని ఉండాలని ఆశపడాలి అంటే ఆంద్రియా గొప్ప కార్యాలు చేసేది కనుక యేసు ప్రభువు యొక్క శిష్యులు రెండవవాడని తెచ్చుకున్నాడు. నీవు నేను కూడా అట్టి విశ్వాసం కలిగి ఉంటే, ఒక్క ఆత్మను రక్షించాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా మనం కూడా క్రీస్తుని చూడగలిగే అతి సమయం. రాకడ గురించి ప్రశ్నించిన వ్యక్తి ఆంద్రియా. అసలు రాకడ అనేది ఎప్పుడు వస్తుంది, రాకడ ఎలా ఉంటుందని అడిగిన వ్యక్తి ఆంద్రియా. ఇతడు పాత్రో పట్టణపు గవర్నరు ఇగిటీస్
అనే వ్యక్తి సువార్త అందిస్తూ ఉంటే, ఈ వ్యక్తి సువార్త అందిస్తున్నాడు. ఇక్కడ చాలా మంది బాధిపోతున్నారు. అర్జెంట్గా ఇతను తీసుకెళ్ళి ఏం చేయండి, సిలువు వేయిందని ఆజ్ఞాపించారు. ఇతన్ని ఎక్స్ ఆకారంలో ఉన్న సిలువులు వేశారు. ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి సిలువులు ఇతన్ని బంధించి రాళ్లతో కొట్టారు. పాపం ఆ సిలువు మీద 2 దినాలు అలాగే ఉన్నాయి. ఎక్సాకారంలో సిలువు మీద కట్టేసి రాళ్లతో కొడుతూ ఉంటే ఆ రక్తం కారి 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 ఆ నొప్పిని భరించి 2 దినాలు అందులోనే ఉండిపోయాడు. తర్వాత కూడా మౌనంగా చెప్పాడు. ఏం పాపం చేశాడు, ఏం తప్పు చేశాడు ఈయన అంటే క్రీస్తుని గురించి యథార్థంగా చెప్పాడు. ఆయన చెప్పిన మాటల వల్ల అనేక మంది ఏం కలిగింది, పాపం వచ్చింది. కానీ ఆయన అయితే అక్కడ సాక్షిగా నిలబడడం. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఏమైపోయింది, తాను కార్చిన ఆ రక్తము, తాను అనుభవించిన శ్రమ, అందులో ఉండి చేసిన ప్రార్థన ఆ ప్రాంత వాసులందరినీ కూడా రక్షణ అనుభవంలోకి నడిపించింది. 3వ వ్యక్తి యాకోబు. ఇతను యోహాను సహోదరుడు. ప్రభుతో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో ఇతను కూడా. ఇతన్ని హెబ్రీ భాషలో యాకోబు అని, గ్రీకులో జాకబ్ అని, ఇకోబ్ అని, లాటిన్ భాషలో యాకోబాస్ అని, ఇటలీలో యాకేమో అని కూడా పిలవడం జరిగింది. అంటే ఇతనికి చాలా పేర్లు అనేకమైన భాషల్లో పెట్టండి. అది ఇంగ్లీష్లో అయితే జేమ్స్ అని పిలవబడుతుంది. జేమ్స్ అంటే ఏమో ఇతను జీవితం చూస్తే మొదటి 4 లెక్కబడిన వాళ్ళు ఒకడు. యాయీరు కుమార్తె స్వస్థత పొందినప్పుడు పేతురుతో పాటు ఇతను కూడా ఉన్నాడు. ఇతని యొక్క ప్రత్యేకత చూస్తే ప్రభు దగ్గర ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు. ఇతడు ఉరిమిడు వారు అని పిలువబడిన సహోదరులు. ఇతడు మనుషులను పట్టు జాగ్రత్తగానే నేను మారుస్తున్నానని చెప్పి దేవుడి చేత ఆపబడిన వాడు. యేసు తాగిన పాత్రలో తాగిన వాడు. చూడండి, యేసు ఏ పాత్రలో తాగాడో ఆ పాత్రలో ఇతరు కూడా. పేతురు గారి యొక్క అత్తగారికి జ్వరం వచ్చినప్పుడు స్వస్థత చేసినప్పుడు యేసుతో పాటు అక్కడే ఉండి ప్రార్థనలో గడిపాడు. రాకడత గురించి చెప్పిన వ్యక్తి, చెప్పమన్న వ్యక్తి, మేడ గదిలో ప్రార్థన యందు ఉన్నటువంటి యేసు చిన్నతనం నుండి ఎరిగిన వ్యక్తి. కారణం ఏంటి తెలుసా? యాకోబు యేసు గారు చిన్నతనం నుంచి తెలుసుకున్నాడు. కారణం ఏంటంటే యాకోబు తల్లి మరియు యేసు గారి యొక్క తల్లి ఎవరమ్మా? అక్క చెల్లి. ఇలాగో అక్క చెల్లి పిల్లలు కనుక చిన్నప్పటి నుంచి చూశాడు. కానీ ఇతడి లోక పాపం మోసుకొని పోవు దేవుడి గొర్రెలని తెలుసుకున్న తర్వాత అతను వ్యాపరించాడు. తన కొరకు నిత్యము కూడా సువార్త చేస్తూ ఉంటాడు. సువార్త కొరకు అతడు మరణించేంత వరకు మరణంలో కూడా యాకోబు ప్రకటిస్తూనే ఉన్నాడు. చెదిరిపోయిన 12 గోత్రాలకి సువార్త అందించిన వ్యక్తి యాకోబు. 12 గోత్రాల వాళ్ళకి సువార్త ఎవరన్నా అందించారు అంటే యాకోబు మాత్రమే అందించాడు. ఇతడు ఇబీరియాలో సువార్త ముగించుకొని యాకోబు యెరూషలేము వెళ్తూ ఉంటే ఇతడి శిరస్సునే ఏం చేశారు? తొలగించారు. ఇతన్ని తలని పూర్తిగా శరీరంతో వేరు చేసి చంపేశారు. కానీ మీరు ఎప్పుడన్నా స్పెయిన్ అనే దేశం వెళ్తే ఇతనికి బొమ్మ అక్కడ కనిపిస్తుంది. ఇతను ఎవరిని పిలుస్తారు తెలుసా? స్పెయిన్ దేశ పరిశుద్ధుడు అని పిలుస్తారు. ఇప్పుడు స్పెయిన్లో చాలా మంది క్రైస్తవులు ఉంటారు. ఆ యొక్క దేశం అంతటికి ఎవరిని బాగా గౌరవిస్తారంటే ఈ యొక్క యాకోబుని గౌరవిస్తారు. స్పెయిన్ దేశ పరిశుద్ధినిగా ఇతన్ని గుర్తించారు. చివరిగా 4వ వ్యక్తి గురించి చెప్పి నేను ముగించుకోతాను. ఒక 5 నిమిషాల్లో నీకు ముగించబోతున్నా. జాగ్రత్తగా ఉండే 4వ వ్యక్తి పేరు యోహాను. ఈ పేరుకి అర్థము దైవ వరము అని అర్థం. ఏంటమ్మా? దైవ వరము అని అర్థం. ఇతన్ని హెబ్రీ భాషలో మార్కు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? హెబ్రీ భాషలో
మార్పు అని పిలుస్తారు. ఇతని వృత్తి చేపలు పట్టుకునే వృత్తి. యోహాను ఎక్కువగా పేతురుతో కలిసి ఉండేవాడు. ప్రభు యొక్క ప్రేమను ఎక్కువగా వివరించేవాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు వెలుగు అయి ఉన్నాడు, దేవుడు సమస్తమును చేయగలవాడు, ఆయనే మార్గము, సత్యము, జీవము అనే మాటలు ఎవరు తెలియజేశారంటే యోహాను గారు తెలియజేశారు. మీరు కొత్త వ్యక్తులకు ఎవరికన్నా దేవుడు ప్రేమ గురించి చెప్పాలి అంటే యోహాను సువార్త చదువుకోమని చెప్పాలి. అందులో ఏమో తెలుసా? దేవుడు ఎవరు, దేవుడు ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏంటి, ఈ స్వభావం ఎలా మారుతుందో చెప్పబడుతున్నటువంటి వాక్యాలు అందులో ఉన్నాయి. కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన కూడా ప్రభుతోటి వెళ్ళాడు. ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆయన కూడా ఉన్నాడు. అంటే ఈయన ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన చూశాడు. ఎందుకంటే మోషే, ఏలియాలు ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చారు? కొండ మీదకి వచ్చినప్పుడు ప్రభు రూపాంతరం చెందుతున్నప్పుడు మోషే, ఏలియాలు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు దూరం నుండి మోషే, ఏలియాని చూసిన వ్యక్తి. చూడండి, అసలు వాళ్ళు చూడగలిగే అవకాశం వస్తుందా? కానీ దూరం నుండి అక్కడ వెళ్ళి ప్రార్థన చేయటం వల్ల యేసు గారు చూశారంటే పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఆయన శిష్యులు కూడా ఎవరు చూశారంట? మోషే గారు. ఇప్పుడు మోషే గారి జీవితంకి యేసు గారి జీవితం చూస్తే కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళనే చూడటం జరిగింది. చూడండి, శిలువపై నుండి యేసు ప్రేమను తెలియజేసిన వ్యక్తి. ఎందుకో తెలుసా? యేసు గారు శిలువలో ఉండి ఏమన్నా తెలుసా? వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మా ఇదిగో మీ కుమారుడు. ఎవరికి అప్పచెప్తున్నాడు? తను నమ్మినటువంటి యోహానుకి తల్లి బాధ్యత అప్పగిస్తున్నాడు. అంటే అంతమంది ఉండగా ఆ వ్యక్తిని ఎందుకు నమ్మాడు? మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని ఎవరికి అప్పచెప్తారు? అస్సలు చూడకూడదుగా. మా తల్లి దగ్గర అప్పచెప్తే అసలు చూడదనుకున్నట్టు అప్పచెప్తారా? అప్పచెప్తారు. దూరం అయినా సరే ఎవరైతే బాధ్యత చూసుకుంటో వాళ్ళకి అప్పచెప్తారు. అక్కడ యేసు గారు అక్కడ కలువ స్థితిలో ఉండి కూడా తన తల్లిని తన శిష్యుడికి అప్పగించి ఆమె చనిపోయే వరకు కూడా యోహాను ఆమె జాగ్రత్తగా చూసి ఆమె సమాధి చేయబడే వరకు కూడా చాలా జాగ్రత్తగా చూశాడు. ఈయన ప్రత్యేకత ఏంటంటే పస్కాను సిద్ధపరచడానికి యేసు చేత డైరెక్ట్గా పంపుకున్నవాడు. ఇక్కడ అర్థం చేసుకోండి, బల కార్యక్రమం మీరు అందరూ తీసుకుంటారు కదా, ఎవరు చేస్తారు? బల కార్యక్రమం ఎవరు ఇస్తారు మీకు? ఎవరిస్తారు? మాస్టర్ గారు మాత్రం ఇస్తారు, అవునా? మిగిలిన ఇవ్వడానికి అర్హత లేదు. కానీ ఆ రొట్టెను తయారు చేయడానికి, సిద్ధం చేయడానికి దేవుడు ఎవరిని పంపాడు? అంటే తన తర్వాత స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చారమ్మా? నిజంగా ఆశ్చర్యం వేస్తాయి. ఒకవేళ నీవు కూడా ఆయన ప్రేమించగలిగితే ఏ స్థానం లేనటువంటి మనకు కూడా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. కనుక మనము ఆయనను వెతికే వారిగా ఉండాలి. సత్యములకు సాక్షిగా ఆయన జీవించాడు. ప్రేమను బోధించిన వ్యక్తి యోహాను. యోహాను సువార్త చూసుకుంటే ప్రేమ, వెలుగు, రక్షకుడు, సత్యము అనే మాటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనే అంశాన్ని అనేక సార్లు తెలియజేశాడు. ఒక వచనం చదవండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. దేవుని ప్రేమ 15:10 ఆయన రాసిన ఆ గ్రంథంలో ప్రేమ అనే మాట చాలా సరే కదా. చూడండి, ప్రతి సందర్భంలో కూడా ఏం చేస్తారు? దేవుని ప్రేమ గురించి వివరించిన భక్తుడు యోహాను గారు. ఆయన గురించి మనం ఇంకో విషయం తెలుసుకుంటే,
దేవుడు లోకమును